ఈ దినమున మనము ధ్యానించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం భయానికి చికిత్స. భయానికి చికిత్స. ఈ భయము మనిషిని ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తుందో అది ఎవరు చెప్పరు. భయం గొలిపే పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ భయానిక పరిస్థితిని మనం ఎలాగా దేవునికి అప్పగించాలి, ఆ భయాన్ని మనకున్నటువంటి భయాన్ని ఆయన అదుపులో ఉంచుతాడు. ఈ విషయాలను మనం ధ్యానిద్దాం దేవులరా. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎస్, భయము కలిగినటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనము ఆయన మీద ఆనుకోవాలి, ఆయనను నమ్ముకోవాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఆయనపై నమ్మకము పెట్టుకోవడం. ఎలాంటి పరిస్థితుల్లో భయానికి కారణాలు అనేకమైనటువంటి కారణాలు. అస్వస్థతలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సంఘర్షణ, ఇంకా అనేకమైనటువంటి అడ్డంకులు మనకు ఎదురవుతాయి. అనేకమైన అడ్డంకులు ఎదురైనప్పుడు మనలో భయం కలుగుతుంది. కనుక ఈ భయం కలిగినప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఒకవేళ నువ్వు భయపడుతున్నట్లే ఇంకా భయం అధికమవుతుంది. అప్పుడు నీకు నిద్ర పట్టడం కానీ, ఆరోగ్యంలో నిలకడగా ఉండడం కానీ జరగదు. ఈ భయము నీ ఆరోగ్యానికి క్షీణత కలగజేస్తూ వస్తుంది ఈ భయం. అంచేత ఈ భయాన్ని మనం పోగొట్టాలి అంటే, భయం నుండి విడుదల పొందాలి అంటే, కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో 5వ వచనం ప్రకారంగా మనం వాక్యములో చెప్పబడిన రీతిగా మనం ఏం చేయాలి? మనము ఆయన నమ్ముకోవాలి, మన మార్గమును ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయన మన జీవితంలో తన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఇది చేయవలసిన పని. ఈ దినాన నీ జీవితంలో నీలో ఎలాంటి భయాలతో ఉన్నావు? ఎలాంటి భయాలతో ఆందోళన పడుతూ ఉన్నావు? నీ మార్గాన్ని నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు, నీ మార్గాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, నువ్వు ఆయన నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. కనుక నీకు తెలియకుండానే నీ ఎదుటినున్న సమస్య గురించి చాలా చింతిస్తాం. అలా చింతించడం వల్ల మనలో భయం అధికమవుతుంది తప్ప తక్కువ కాదు. భయం నుండి విడుదల పొందాలంటే దేవుని వాక్యం మీద దేవుని మీద ఆధారపడాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనపై నమ్మకము పెట్టాలి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. కనుక దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా అన్ని రంగాలలో కూడా మన జీవితంలో మనం ఏం చేయాలి? మనం ఆయనకు అప్పగించాలి ఆయన సన్నిధి. ఎప్పుడైతే ఆయన సన్నిధి మనకేం కలుగజేస్తుందంటే, ఆయన సన్నిధి మనకు నిబ్బరం కలగజేస్తుంది. నిబ్బరం. ఎప్పుడైతే నీ హృదయంలో నిబ్బరం ఉంటుందో ఆ శాంతి అనేది నీకు కలుగుతుంది. అంటే దేవుని సన్నిధి ఏం కలుగుతుంది మనంటే నిబ్బరం. సో నిబ్బరం వల్ల మనం ఏమవుతుందంటే ముందుకు సాగగలం. మనకేం కావాలి? నిబ్బరం కావాలి. నిబ్బరం ఎక్కడి నుండి వస్తుంది? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆ నిబ్బరం అనేది కలుగుతుంది. లేకపోతే నీకున్న సమస్యను బట్టి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేకపోతే నీ ఆలోచనలో ఒక పెద్ద సమస్య కొండలాగా ఉండొచ్చు. అది ఏదైనా అవసరత కావచ్చు. అప్పుడు మనకు ఒక సవాలుగా ఉంటుంది, అది ఒక పోరాటంగా ఉంటుంది. అది ఎలాగా పరిష్కారం పొందుతాను, ఏ విధంగా దాని నుండి విడుదల పొందుతాను, ఎవరు నాకు సహాయం చేస్తారు అని అలాగా ఆలోచిస్తాం. ఈ ఆలోచన మనకు
ఏమవుతుందంటే ఆలోచనలో ఏమవుతుందంటే భయము మిళితం అవుతుంది. భయము నీలో వచ్చినప్పుడు అప్పుడు నువ్వు బయటికి బాగానే కనపడుతుంటావు, కానీ లోపల మాత్రం అది నిన్ను గుండెను పిండేస్తుంది. వెంటనే నీలో శరీరంలో మార్పులు కలుగుతాయి. అంచేత ఆయన మీద ఆధారపడాలి అని మనం చూస్తున్నాం మొదటిగా. రెండవదిగా చూసినట్లయితే భయములో మనకు వాగ్దానాలు చూడాలి. ఈ భయం నుండి విడుదల పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో ఎన్నో వాక్యాలు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు మనకున్నాయి. కనుక అట్టి వాక్యాలను మనం ఏం చేయాలి? కంటత చేయాలి. లేకపోతే ఆ వాక్యాన్ని, మన వాగ్దాన వాక్యాన్ని స్వతంత్రించుకోవాలి. అంటే వాగ్దాన వాక్యాన్ని పదే పదే నీ నోటి ద్వారా, నాలుక ద్వారా ఉచ్చరిస్తూ అది నీ హృదయాంతరంగంలో నాటుకునే విధంగా చేయాలి. లేకపోతే ఏదో ఒక భవిష్యత్తుని గురించి, ఆర్థిక విషయాల గురించి, ఆరోగ్య విషయాల గురించి, కుటుంబ విషయాల గురించి, స్నేహితుల గురించి, ఏదో ఒక విషయం గురించి ఆందోళన పడుతూ ఉంటాం. అందుచేతనే దేవుని బిడ్డారా, మనం ఏం చేయాలంటే మనము వాగ్దాన వాక్యాన్ని పట్టుకోవాలి. ఒక బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అయితే వాటిలో ఒక వాగ్దానము మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా వాక్యాన్ని తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనివి, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. భయపడకుము అన్నాడు. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దేని గురించి భయపడుతూ వచ్చావు? ఈ భయం వలన నిరాశ కలిగి ఏడ్చావు కదా, అనేకసార్లు ఏడ్చావు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి? ఈ పరిస్థితిలో చేంజ్ కనపడకుంది ఏంటని? ఈ పరిస్థితిలో జీవితంలో చేంజ్ అంటూ ఏమీ లేదు. పోయిన సంవత్సరం జీవితంలో ఈ సంవత్సరం అలాగనే ఉంది ఏంటి? భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను. దిగులు పడకము, నేను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. మనం ఎవరిని ఎత్తుకుతున్నాం సహాయం కోసం? ఆయన అంటున్నాడు, నీకు సహాయం చేసేది నేనే అంటున్నాడు. మన సహాయం కోసం ఎటువైపు చూస్తున్నాం? సహాయం ఆయన భూమి ఆకాశములు సృజించిన యెహోవానే కలుగునా అన్నాడు. నీకు సహాయము చేయువాడును నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిన్ను ఆదుకోవడానికని సిద్ధంగా ఉన్నాడు. మనం ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు భయం కలిగినా, ఎప్పుడు నిరాశ కలిగినా, ఎప్పుడు నిస్పృహకు గురైనా, ఎప్పుడు ఆందోళనకు గురైనా, ఎప్పుడు బలహీనమైనా ఈ వాక్యాన్ని పదే 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 నీ హృదయంలో అది మెదలాలి, అది నాటబడాలి. ఇది నాకు ఇచ్చిన వాగ్దానం ప్రభువా, నువ్వు నా దేవుడవు నాయనా, నన్ను బలపరుస్తానన్నావు, నాకు సహాయం చేస్తానన్నావు, నీ హస్తముతో నన్ను ఆదుకోంటానన్నావు. తన హస్తముతో ప్రతి పరిస్థితిని ఏం చేస్తాడు? నియంత్రణలో, కంట్రోల్లో ఉంచుతాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒక కుమారుడు, ఒక తండ్రి, ఇద్దరు. తండ్రి చాలా ఇష్టం కలిగి కుమారునికి ఈత నేర్పాలనుకున్నాడు. ఏం నేర్పాలనుకున్నాడు? ఈత. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఈత నేర్పేటువంటి ఆ వ్యక్తితో ఆ బాబుని తీసుకున్న తర్వాత వాళ్ళ కుమారుడు చాలా ఏడుస్తున్నాడంట. నీళ్ళు వైపు చూసి తడుతాడంట, ఏడుస్తాడంట, చాలా పిరికితనంతో ఉన్నాడంట. తండ్రి చెప్తున్నాడు, భయపడకు నాన్న, నేనున్నాను కదా,
ఏం కాదు, అక్కడ ఈత నేర్పే వ్యక్తి ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అన్నగానే ఏడుస్తున్నాడంట. సరే మరి ఈరోజు వెళ్ళిపోదామా తిరిగి అంటే వెళ్ళిపోదాం అంటాడంట. అంటే భయము ఒక పనిని వదులుకునే విధంగా చేస్తుంది. ఆ భయమే నేను డ్రైవింగ్ చేయకోకుండా కొన్ని సంవత్సరాలు ఆపింది. ఏమి భయం వల్ల ఊహించుకోవడం. నువ్వు ఎవరినైనా ముసలమ్మను గుద్దితే, ఒక కారును గుద్దితే, ఒక 2 వీలర్ను గుద్దితే, క్రాస్ చేసే వారిని ఎవరైనా వారి మీదకి వెళ్తే ఏమవుతుంది, ఇంకా జరగకముందే భయ కారణము లేని చోట భయక్రాంతులు అవుతుంది అంటాడు. ఆ కారణం చేత 10-15 సంవత్సరాలు ఆ లైసెన్స్ నా జోబులోనే పెట్టుకున్నా. లైసెన్స్ ఎందుకు ఇచ్చారో వాళ్ళు నాకు తెలియదు. అది నాకు చిన్న విషయం, మీకు చిన్న విషయం, అది నాకు పెద్దది. అది మీకు అనుకోవచ్చు, అదెంత పాస్టర్ గారు చెప్తున్నాడు, అదెంత ఇట్లనడా ఇట్లా అంటే పోతుంది బండి అంటున్నా, అట్లే ఉంటుంది కథ. వచ్చిన వారికి చాలా సులువంట. వంట వచ్చిన వాళ్ళకి ఏంటి, ఇట్లా కలుపుతుంటారు, మాట్లాడు. వంట రాని వ్యక్తి ఏం చేస్తాడు, వేసిన ఉప్పు 2 సార్లు వేస్తాడు, అంతే. దేవుని పిల్లలు నేను అడిగాను దేవుని, ప్రభా సంఘం వాళ్ళందరికీ చెప్తున్నా భయపడకు, నేను భయపడుతున్నాను, ఏంది నా పరిస్థితి, కారు నడపలేకపోతున్నాను, ఇప్పుడు నాకెవరు, అందరూ కారు నడిపే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళు పిల్లలు అని దేవుని అడిగిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నడుపుతావు అన్నాడు. ధైర్యంగా ఉండు, నడుపుతావు అన్నాడు. ఆ రోజు భయం పోయింది. ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు నడుపుతావు. అందుకే దేవుని ద్వారా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 100 కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రభు కృప చూపుతూ నన్ను రోజు తినగా ఏమో అంటే వేపాకం తింటుంటే తీగ అనిపిస్తుంది అంట. ఫస్ట్లో పెట్టుకోగానే ఏమనిపిస్తుంది, చేదు. అలా కొంచెం ప్రాక్టీస్ చేస్తే, అంటే సాధన చేయటంలో ఉంది కథ, సాధన చేయటంలో ఉంది. భయం పోయిన తర్వాత ఇప్పుడు 100 కిలోమీటర్లు డ్రైవ్ చేయడానికి ప్రభు కృప చూపుతున్నాడు. అది మీ ప్రార్థన, నా జ్ఞానం కాదు కానీ మీ ప్రార్థనలు ఎత్తి పట్టుకున్నారు. పాస్టర్ గారు తోడుగా ఉండండి. చాలామంది సిస్టర్స్ నా కోసం ప్రార్థన, చాలా సంతోషం అవుతుంది. అన్న డ్రైవింగ్లో తోడు ఉండాలని మీరు ప్రార్థన చేస్తుంటారు, అంకుల్ డ్రైవింగ్లో తోడు ఉండాలి అని. మీ ప్రార్థనే నాకు ధైర్యాన్ని ఇస్తుంది. నేను డ్రైవింగ్ చేస్తున్నాడు, అందరు నిద్రపోతారు. డ్రైవర్ నిద్రపోతే ఎట్లా? అరుణాథ్ రెడ్డి బెంగళూరు నుండి ఒక్కడే డ్రైవ్ చేశాడు, మేమందరం నిద్రపోయాం. ఇన్నోవా క్రిస్టా డ్రైవ్ చేస్తున్నాడు ఆయన బెంగళూరు నుండి. రాత్రి వచ్చేసరికి 1 గంట, ఎంతో ఎగ్జాక్ట్లీ 1 గంట, అరౌండ్ 1 గంట అయింది. మనం అంతా నిద్రపోయాం, అంత ఒరిగిపోయాం అంతే. మా ప్రాణాలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? ఇంకా డ్రైవర్ చేతులు ఉన్నాయి. ఆయన నిద్రపోయాడు అనుకో, అక్కడ కనపడతాం పరలోకంలో యేసు ప్రభు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి కుమారుడు నేర్పారంటే ఏడుస్తున్నాడంట. అయితే ఈరోజు వద్దొతే వెళ్దామా అంటే వెళ్దాం కదా. అంటే భయము ఒక పనిని చేయకుండా ఆపివేస్తుంది. నువ్వు చేయగలవు, అది నువ్వు చేయలేవు, నీ చేతన అవుతుందా అది. ఆ కారణం చేత మనం ఏం చేస్తాం, ఆగిపోతాం. అయితే కుమారుని ఇలా తీసుకొస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడంట. వెనక్కి వైపు వెళ్ళి కుమారునితో చెప్పాడంట, ఏం లేదు, నువ్వు ఈదుతూ ఉండు, నీతో కూడా ఈత నేర్పే వ్యక్తి ఉంటాడు. ఎప్పుడైనా భయం కలిగితే నా వైపు చూడు అన్నాడంట. అలాగని ఒప్పుకున్నాడంట. ఎప్పుడైనా భయం కలిగి అటు చూశాడంట, తండ్రి వైపు. ఏ వైపు చూశాడు? తండ్రి వైపు చూశాడంట. అంటే మనం భయం కలిగినప్పుడు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూడాలి. దానికి అదే ఇరుగుడు. భయానికి ఇరుగుడు ఎక్కడంటే నీ అంతటా నువ్వు లోప చూసుకుంటే కష్టం. కనుక భయానికి విరుగుడు ఎక్కడంటే
విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూడాలి. భయం కలిగినప్పుడంతా ఆయన వైపు చూసావనుకో, నీకు ధైర్యం కలుగుతుంది. నువ్వు భయం వైపే చూసావనుకో, పరిస్థితుల వైపే చూసావనుకో, పరిస్థితులను లెక్క కట్టావనుకో, పరిస్థితులు అంచనా వేసావనుకో, పరిస్థితులను ఆలోచనలతో నువ్వు కట్టావనుకో, చాలా కృంగిపోతావు. పరిస్థితులు నువ్వు చూడొద్దు. జరగబోయి ఇలా జరుగుతుందని మళ్ళీ ఊహాతో మళ్ళీ దాని వైపు వెళ్ళొద్దు. పరిస్థితి రేపుడి పరిస్థితి ఆయన చూసుకుంటాడులే అని మనం ఏం చేస్తామంటే ప్రతి పరిస్థితిని ప్రతి పరిస్థితిని ఎలాగా ఆలోచించటం వలన ఏమవుతుందంటే అస్తవ్యస్తములో పడిపోతుంది మన మనస్సు. హెబ్రీ 12 మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. పందెం ఉంది మనకు. పందెం లేకుండా క్రైస్తవ జీవితం లేదు. మనందరి ఎదుట పందెం ఉంది, ఒక సవాలు ఉంది. వింటున్నారా దేవుడారా? నా వైపు చూడండి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూచుచు, భయంలో మన యేసయ్య వైపే చూడాలి. ఏం చేయాలి? సమస్య వైపు చూస్తావా, యేసు వైపు చూస్తావా? గుండెలో గుబుళ్ళని పుడుతుంది సమస్య వైపు చూస్తే గుండెలో గుబులు, భయం. వింటున్నారు కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇరవై శతాబ్దంలో ఉన్నటువంటి ఒక మహిళ పేరు కోరీ టెన్ బూమ్ అనేటువంటి ఆమె. ఈమె 20వ శతాబ్దానికి చెందినటువంటి మహిళ. ఈమె పేరు కోరీ టెన్ బూమ్. ఈమె ఒక విషయాన్ని చెప్పింది. ఏమిటంటే లోకాన్ని చూస్తే ఆందోళన చెందుతావు. నీలోనికి నువ్వు చూసుకుంటే దిగులు పడతావు. అయితే క్రీస్తు వైపు చూస్తే విశ్రాంతి లభిస్తుంది అనింది ఆమె. చాలాసార్లు మనలోకి మనమే చూసుకుంటాం కదా. నాకెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను ఎంత చేయగలను, నా దగ్గర ఎన్ని వనరులు ఉన్నాయి, నాకెంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అదే చూసుకుంటామా? ఆమె అనిన విషయం మరొకసారి చెప్తాను దేవుడు, మరొకసారి చదువుతాను. ఆమె ఏమనిందంటే లోకాన్ని చూస్తే మనం ఎప్పుడు ఏం చూస్తాం? లోకాన్ని చూస్తాం. వాళ్ళు, వీళ్ళు, పక్కింటి వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళు అయిపోయారు, అది కొన్నారు, ఇది కొన్నారు, ఇది చేశారు, వాళ్ళు వచ్చి మన దగ్గర చెప్తారు. అదెందుకు అర్థం కాదు. నీకు తెలుసా మేము అది కొన్నాం, నీకు తెలుసా ఇది కొన్నాం అంటారు. లోకాన్ని చూస్తే ఆందోళన చెందుతాం అని చెప్పింది ఆమె. నీలోనికి నువ్వు చూసుకుంటే దిగులు పడతావు. నీలో చూసుకుంటే నాకేముంది, అసలు నీలోన దేవుని చూడు. నీలో నువ్వు చూసుకుంటే దిగులు పడతావు. నాకే సామర్థ్యాలు ఉన్నాయి, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకేముంది అని నీలో నువ్వు చూసుకొని నిరాశ చెందుతావు. కానీ క్రీస్తు వైపు చూస్తే విశ్రాంతి లభిస్తుందంట. హల్లెలూయా. అందుకే క్రీస్తు వైపు చూడాలి. ప్రభా, నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తం చేయగలను. ఒక తండ్రి కుమారుడు ఇలాగనే ప్రయాణం వెళ్తున్నారంట. కుమారుడు గంతులు వేసుకుంటూ నవ్వుకుంటూ ముందు వెళ్తున్నాడంట. కొన్ని ఇంత శబ్దాలు వస్తుంటే ఆ ఎదుట కొంత అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంట. తండ్రి వెనుక వైపు చూస్తున్నాడంట కుమారుడిని. ఆ చిన్న పిల్లవాడు నడుచుకుంటూ ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వినుకుంటున్నాడు. తండ్రి వెనుక వైపు చూస్తున్నాడు. కుమారుడు ఇటుపోతున్నాడు, ఇటువైపు వెళ్తున్నాడు, గమనిస్తున్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఆ పక్కన ఒక బలమైన కుక్క అని మురిగింది. మొరగ్గాని ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి తన చెయ్యి తండ్రి చేతిలో పడేంత వరకు భయం ఆగలేదంట. ఎప్పుడైతే తన చెయ్యి తండ్రి చేతిలో పడిందో, తండ్రి చెయ్యి పట్టుకున్నాడో ధైర్యం వచ్చిందంట.
హల్లెలూయా. మనం చేయవలసిన పని అదే, ఇంకంతకంటే ఏం చేయలేం. నువ్వు చేయవలసిన పని అంతే, నేను చేయవలసిన పని అంతే. మధ్యరాత్రి నిద్ర రాకుండా సమస్య గుర్తొచ్చినప్పుడు కూర్చున్నారా? కూర్చున్న వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి. మధ్యరాత్రి నిద్ర లేక కొన్ని ఆలోచనలు గుర్తుకొచ్చి నిద్ర రాదు, కూర్చుంటాం. అప్పుడు ప్రభువా, ఈ పరిస్థితిని చూసి నాకు నిద్ర పట్టలే, నా ఎదుట నా సవాలు చూసి నాకు భయం వేస్తుంది, ఆందోళన చెందుతున్నా, నలుగురిలో నేను ఎలా అవమాన పాలవుతానంటూ కూడా భయం ఉంది, ఏం చేయాలి అని దేవునితో అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? ఒక మాట నీకు ఇస్తాడు. ఆ మాటే నీ హృదయంలో గొప్ప నెమ్మది కలుగుతుంది. దేవుని మాటే నెమ్మది కలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తారా? మనుషులు ఎవరైనా ఆదరిస్తారా? దైవజనులు వచ్చి ఏమైనా ఆదరిస్తారని చూస్తాం. కొన్నిసార్లు దైవజనులు పంపుతాడు, కొన్నిసార్లు విశ్వాసం పంపుతాడు, కొన్నిసార్లు పంపడు. నీ అంతట నీవే ఆయన మీద ఆయన వైపు చూడాలని, నీ చెయ్యి ఆయన చేతిలో పడాలని. కనుక దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం చూసినప్పుడు పరిస్థితి అసాధ్యంగా అనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిస్థితి అసాధ్యంగా కనిపిస్తుంది. అసాధ్యమైనటువంటి ఆ పరిస్థితి సమస్తం సాధ్యం చేయగలటువంటి దేవుని వైపు చూడాలి. అదే చెప్పాలి దేవులారా, ఫెయిత్ లాంగ్వేజ్ వాడాలి. విశ్వాసం మాటలు నీలో నుండి బలంగా రావాలి. పెదవుల నుండి కాదు, హృదయం నుండి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఒక్కొక్క మాట నీ హృదయంలో బలంగా మిసైల్ లాగా రావాలి బయటికి. లోపలండి మిసైల్స్ లాగా రావాలి. అప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకు కొనసాగుతావు. దేవుడా, ధైర్యంగా ముందుకు వెళ్తావు. కనుక అనిశ్చిత లోకములో మనము యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకా దేవుడరా, ఆ భయము గొలిపేటువంటి పరిస్థితులన్నీ దేవుడు ఆధీనంలో ఉంచుకుంటాడు. ఏవైతే భయాలు గొలిపే పరిస్థితులు ఉన్నాయో యేసయ్య తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. మనం చేయవలసింది ఆ విశ్రాంతి దొరికినప్పుడు కాస్త ఆయన మీదట ఆనుకోవాలి. దేవుడు, నా చేత కావటం లేదు దేవా, నువ్వే నాకు సాయం చేయని. అలిసిపోయావు. కొంతమంది అలిసిపోతారు జీవితంలో. అనిపిస్తుందా? అలాంటి సవాళ్ళు వచ్చినప్పుడు ఎందుకులే, త్వరగా చనిపోతే బాగుండు అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. పరిస్థితి అలా అయినప్పుడే ఎందుకు అయిందో, ఇన్ని సంవత్సరాలు బతికే త్వరగా చనిపోతే బాగుంటుందని. నిరాశకు వచ్చేది అదంటే సూచనది. నిరాశలో పడుతున్నప్పుడు వచ్చే సూచనలు అవి. ఎందుకు వచ్చిందిలే, ఇంకా చాలు అని. తర్వాత దేవుడరా, మనము భయపడవలసిన అవసరం ఉందా? అవసరం లేదా? అవసరం లేదు. దేనికి భయపడిన అవసరం లేదు. భయపడకుడి అని ఆయన అన్నాడు. మరి భయానికి చికిత్స ఏంటి? ఒక అనారోగ్యమైన వచ్చేప్పుడు దాని చికిత్స ఉంది. భయానికి చికిత్స ఏంటి? దాన్ని తొలగించడానికి చికిత్స ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచటయే. నువ్వు విశ్వాసం ఉంచాలంతే. బాగా భయపడుతున్నావు, ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆందోళన చెందుతున్నావు, ఏం చేయాలి? ఈ పరిస్థితి, ఈ కష్టం ఏం చేయాలి? ఎవరు సమస్యను పరిష్కరిస్తారు? ఈ బాధ నుండి ఎలా బయటపడాలి? నాకు ఎవరు సహాయం చేస్తారు అని నువ్వు బాగా బాధపడిపోదు. మనం చేయవలసింది ఏంటంటే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈయన ఏం చేశాడు? భయములు అంటారు దేవుడు. దేవుని దగ్గర విచారణ చేశాడంట.
ఆ విచారణలో నీవు ఉన్నదంతా చెప్పుకోవచ్చు, నీ పరిస్థితి అంతా చెప్పుకోవచ్చు. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నింటిలో నుండి, భయములన్నింటినీ, నువ్వు ఎన్ని భయాలు ఉన్నాయో వాటన్నింటిని తప్పిస్తాడంట దేవుడు. హల్లెలూయా. కానీ విచారణ చేయం, భయపడుతూ సెల్ ఫోన్ చూసుకుంటూ ఇంకోటి ఏదో చూస్తూ మన మైండ్ డైవర్ట్ చేయాలని చూస్తారు. చేయొద్దు, మోకరిల్లు. మా ప్రేమతో ఒకటే మాట, నేను సేవించే దేవుడు మంచి దేవుడు, నేను నమ్ముతాను ఆయన, గొప్ప కార్యం చేస్తాడు పో అన్న. ఆయన నమ్మకత్వము, ఆయన ప్రేమ, ఆయన కార్యాల ఆశ్చర్యం ఇన్ని సంవత్సరాలు అనుభవించిన కాబట్టి ఆ దేవుని మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు పో. కాస్త కాచి ఉండు. మిమ్మల్ని పదును పెట్టాలంటే మొద్దు కత్తులుగా ఉంటే ప్రయోజనం ఏముంది? మీదేదో పదును పెడుతున్నాడు పో కత్తులను. కత్తి పదును పెట్టే సమయంలో ఇలాంటి పోరాటాలు మనకు ఉంటాయి. దేవుని బిడ్డలారా, భయానికి శిక్షిస్తా ప్రభునందు విశ్వాసం ఉంచడమే దేవుని బిడ్డలారా. ఆయన దగ్గర మనం విచారణ చేసినప్పుడు మనకు కలిగిన భయాలన్నిటి నుండి దేవుడు తప్పిస్తానన్నాడు కదా. ఈరోజు నీకు ఎన్ని భయాలు ఉన్నాయి? కుమార్తె భయం, కుమారుని భయం, ఉద్యోగ భయం, వివాహ భయం, పదవి ఉద్యోగ, స్నేహితుల యొక్క భయం, భయాలు ఎన్ని ఉన్నాయి? భవిష్యత్తు గురించిన భయం, ఆర్థిక విషయాల గురించి భయం, ప్రాజెక్టు మొదలు పెట్టాను పూర్తి చేస్తానో లేదో భయం, బిజినెస్లో అభివృద్ధి చెందుతానో భయం. ఈ భయాలు మనకున్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో, ఏమైనా ఊడిపోతుందో భయం. ఆఫీస్కి పోవాలని రోజు ఒక భయం, రేపు ఏమని చెప్తారు ఆఫీస్లో. మన ఫేస్కి చూసి నవ్వి రేపటి నుండి రావద్దు అయిపోయింది అంటే భయాలు. మనం ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు మనకు కలిగిన భయాలన్నింటిని తప్పిస్తాడు, విశ్రాంతినిస్తాడు. ఆయన ధైర్యాన్ని, కొండంత ధైర్యం ఇస్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే జయమని స్తుతించు. భయం వచ్చినప్పుడు ఏడవాకు, ఏడ్చాకు, ఎందుకు నా జీవితం ఇట్లా అయిందని. ఏడవద్దు, భయపడాకు. ప్రభు సాయం చేస్తాడు. నీకేం కావాలో ఆయన సాయం చేస్తాడు. ఏం చేయాలని ఆయన సాయం చేస్తాడు. సంతోషం కావాలి, సంతోషం ఇస్తాడు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు. భయపడుతున్నప్పుడు మన భయం నడిపించేటువంటి నాదుడు ఈ లోకంలో ఎవరు లేడు. ఏదైనా ధన సహాయం కానీ డబ్బు సహాయం చేస్తారు కానీ నాకు భయం ఉందన్న, భయం పోయేదట్టు ఏదైనా చేయాలంటే ఏం చేయలేదు, నాకు కూడా భయం ఉంది నాయన అంటాడు. హృదయంలోనే భయం పోవాలంటే అలా ఒక్కసారి ఇక్కడ మంటలేసి దడదడ కొట్టుకుంటూ చేతులు బలహీనమై చెమటలు వస్తూ మైండ్ అంతా తిరుగుతూ పడిపోతానేమన్నట్టుగా భయం వస్తాయి. అవునా కాదా? ఏమర్థం కాదు. ఒకటి మాట్లాడతాం. వంట చేసేటప్పుడు ఒకటి చేస్తాం. భయం. అలాంటి పరిస్థితులలో దేవుని మాటలు, దేవుని వాక్యం నీలో ప్రవాహం వల్ల రావాలి. దేవుని వాగ్దానాలు, హల్లెలూయా, ప్రవాహం వల్ల నీలో వస్తున్నప్పుడు అప్పుడు నీకు కొండంత ధైర్యం కలుగుతుంది. భయానికి శిక్షిస్తా ఒక్కటే, ఆయన దగ్గర విచారణ చేయటమే. భయములో ప్రార్థించటమా, భయపడడమా? ఏం చేయాలి రెండిట్లో? భయపడడమా, ప్రార్థించడమా? ప్రార్థన చేయాలంటే భయం. ఏది చేయాలి? ఒక 85 సంవత్సరాల వృద్ధాప్యంలో ఒక తల్లిగారు, వృద్ధాప్యంలో ఇటు ఒక అమ్మగారు, ఈ లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్లో దిగుతూ మధ్యలో ఆగిపోయిందంట. లిఫ్ట్ ఫెయిల్, మిద్దె అయిపోయిందంట. సెల్ ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఈ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా వెళ్ళలేదంట. ఎన్ని సంవత్సరాలు ఆమెకు?
85 సంవత్సరాలు లిఫ్ట్లో ఇరుక్కుపోయింది, పాపం అక్కడే ఉండిపోయింది. అది ఆగిపోయింది, మధ్య పేకి పోకపోతే కిందికి పోకున్నది, మధ్యలో ఆగింది. ఊహించుకోండి ఎట్లుంటుందో. కొందరికి ఏంటంటే ఈ మానసిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్లోకి పోయి భయపడినట్టు ఊహించుకుంటారు. ఊహించుకోకండి. మైండ్ గురించి నాకు తెలుసు కానీ చెప్తాను ఆ విషయాల గురించి. ఊహించుకుంటారు అంతే. వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళినట్టు, వాళ్ళు బంధించి పడినట్టు అనుకుంటారు. నేను చెప్తాంటే ఇంకా అక్కడ నుండి ఇంకా మీరు మీ ఆధీనంలో ఉండరు. నేను వాక్యం చెప్పి విన్నారు, ఇంకా మీరు లిఫ్ట్లోనే ఉంటారు. ఇంకా భయం అలాంటిది. నేను చెప్తాను. అప్పుడు అనాలా ఏంటి, నేను భయపడేవాడిని, నేను బయట ఉన్నాను కదా, చర్చిలో ఉన్నాను కదా, ఇంట్లో నా రూమ్లో ఉన్నాను కదా, నేను దాని గురించి ఆలోచించిందని సరి అయిన ఆలోచన ఎన్నుకోవాలి మీరు. సరి అయిన ఆలోచన దానికి ఎన్నుకుంటేనే భయానికి మనం జయించగలం. సరైన ఆలోచన లేకపోతే యేసు రక్తం. 2 మార్గాలు. సరైన ఆలోచన రాకపోతే యేసు రక్తం స్తుతించడం, పాట ఎత్తుకోవడం. ఆ పాట ఎత్తుకోవాలి. ఇంకా పాట ఎత్తుకుంటే పాట పాడితే కొంచెం నెమ్మది దొరుకుతుంది. ఇంతే. దీనికి మించి ట్యాబ్లెట్లే ఏమి లేవు. పోతారు డాక్టర్ దగ్గరికి పోతే నాకు భయం వస్తుంది, ట్యాబ్లెట్ వేస్తాడు, నిద్రపిస్తాడు. వేసుకుంటున్నాను నిద్రపోతున్నాను, వేసుకుంటున్నాను నిద్రపోతుండాలి, అంతే. ఏం పని లేదు. ఈ 80 సంవత్సరాల తల్లిగారు ఇరుక్కుపోయారు. ఎన్ని అంటే 4 రాత్రులు. అంటే చూడండి, 4 రాత్రులు అలా ఉండిపోయిందంట. 4 దినాలు అల్లే ఉండిపోయిందంట. ఎంత భయానికి గురయ్యింది ఉండాలి. ఎవరు లేరు, ఒంటరిదే. ఆ బందీ దాంట్లో చిక్కుబడిపోయింది. ఫోన్లు చేసింది, అన్నీ చేసింది, ఏం నెరవేరలేదు. చివరి అనుకుందంట ఇంకా ఆహారం కావాలి కదా 4 దినాలు. ఆకుకూర లేక కాడలు ఉంటే కాడలు తినిందంట. ఇంత దగ్గుమందు అంటే దగ్గుమందు తాగింది. ఎట్టకేళ్ళకి ఒకటి అనుకుందట, ఇంక భయపడడమా ప్రార్థించడమా అనుకుందంట. ఏం లాభం, ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసిందంట. దేవుని హస్తం తోడుండి ఆమె బయటకు వచ్చేసింది. దేవుని స్తోత్రం. అప్పుడు CNN వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారంట. ఏంటమ్మా ఎలా ఉండగలిగావు, ఎట్లా ధైర్యం వచ్చిందంటే, ఒకటే నాకుంగా మార్గం, భయపడడమా ప్రార్థన చేయడమా. ఇక భయపడేదానికన్నా ప్రార్థన చేస్తే మంచిది అని ప్రార్థన చేశాను. అదేవిధంగా ఆసాపు కూడా ఈ కూషీయులు కొంతమంది దండి ఎత్తి తన మీదకి వస్తున్నప్పుడు భయపడాలన్నా, భయపడితే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడంట. చూడండి 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనం. 2 దినవృత్తాంతములు 14:11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను చాలు. ఈ వాక్యంలో మనం చూస్తే 14లో 11లో ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. ఎవరు లేని వారికి, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరున్నారు అని భయములో ప్రార్థన చేశాడు ఆస. దేవుని సహాయం వచ్చింది, వారి మీద జయం పొందాడు. కనుక భయపడడమా ప్రార్థన చేయడమా? ప్రార్థన చేయాలి భయంలో. చివరిగా 6వది చూసినట్టే, భయానికి ఇరుగుడు ఏమిటి? భయానికి ఇరుగుడు అంటే ఆయన సన్నిధి మాత్రమే. ఆయన సన్నిధి మాత్రమే, ఆయన సన్నిధి నమ్మిక ఉంచడం మాత్రమే. దేవునులారా, మత్తయి సువార్త 14:27 యేసుప్రభువు భయపడుకుడి నేనే అన్నాడు. తుఫానులో, ఆ తుఫాను మధ్యలో చిక్కుకున్న తన శిష్యులతో ఆయన అన్నాడు. ఏమన్నాడు? మత్తయి 14:27 వచనాలు మనం చదువుదాం. 14:27. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునడి నేనే భయపడుకుడి
వారితో చెప్పగా పేతురు చాలు దేవుడారా ఇప్పుడు చూస్తున్నా తుఫానులో వారు ఇంక నశించిపోతున్నామని భయపడి ఆందోళనలో ఉన్నారు, భయంలో ఉన్నారు. అలాంటి పరిస్థితులు యేసు ప్రభువారు ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడుకుడి అన్నాడు. ఇది నాన్న భయానికి బదులు, భయానికి విరుగుడు, భయానికి చికిత్స, భయం నుండి విడుదల ఎలా పొందాలనో దేవుని వాక్యం నుండి చూశాను. మనమందరం గమనించాలి. జీవిత పోరాటంలో ఖచ్చితంగా ఇవి మనం ఎదుర్కొంటాం భయాన్ని. ఈ భయాల్లో మనం ఎలా ఉండాలనో దేవుని వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ముందు వెళ్ళాలి. కనుక దేవులారా ధైర్యంగా ఉండు, ప్రభు నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన వదిలిపెట్టాడు. ప్రభు నువ్వే నా సహాయము, నువ్వే నా ఆధారము, నువ్వే నా భయానికి చికిత్స కలగచేయడానికి నువ్వే పరమ వైద్యుడునైనా, నువ్వే నన్ను ధైర్యపరచు ప్రభు, ముందుకు నడిపించని ఆయన మీద ఆధారపడితే జీవితంలో ధైర్యంగా ఉంటూ ముందుకు కొనసాగలుగుతాం. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఆయా సమయంలో ప్రభా మేము ఆందోళన పడుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, మా ప్రభా పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిస్థితి ఎలా పరిష్కారం అవుతుంది, ఏ విధంగా ఈ పరిస్థితి నుండి బయటపడతాను, ఈ సమస్య నుండి ఎలా బయటపడతాను, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఏ విధంగా నన్ను ఆదుకుంటారు, ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితి నుండి నేను ఎలా బయటపడగలనని ప్రభా అనేక పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఆందోళనకు గురై, భయానికి గురై, భయాందోళనకు గురైనా అటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రభు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి మీరు చాలిన దేవుడుగానైనా నీ మీద ఆధారపడితే విశ్రాంతిని, ధైర్యాన్ని ఇస్తానని మీరు చెప్తున్నటువంటి వాడు దేవుడుగా మీరున్నారు. అందును బట్టి వందనాలైనా. లోకములో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడిని ఎరిగి నన్ను బలపరచు వానియండి, నేను సమస్తము చేయగలనని ప్రభా ధైర్యంతో చెప్పగలటకు నాయన అట్టి కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని, ఇతబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపున దయచేయమని యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమతండ్రి. ఆమేన్. పరమతండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.